ఓం గురుదేవ్. నమస్కారం. నా పేరు శాంతాజీ. మా గురుగారు వచ్చేసి బాబా పాండురంగం గురుగారు. ఇప్పుడు ఎవరికైనా కానీ మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరిగింది తీసుకున్న వెంటనే ఇప్పుడు గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అనే ఒక సామెత ఉంది కదా, అలాగే ఈ మొబైల్ నెంబరు ఎవరైనా కానీ కొత్తగా సిమ్ తీసుకున్న వెంటనే మీకు మార్పులు అనేది కొన్ని కనపడుతుంటాయి. మీకు ఫస్ట్ నుండి 30 రోజుల వరకు మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరన్నా మొబైల్ నెంబరు లక్కీ మొబైల్ నెంబర్ అని మేము కూడా ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా మీరు తీసుకున్న నెంబర్లకు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ లక్కీ మొబైల్ నెంబరు ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఎవరికి ఎట్లా ఇవ్వాలో అనేది మాకు మాత్రమే తెలుసు కాబట్టి మేము అట్లా ఇస్తాము. ఇచ్చినప్పుడు మీకు మార్పులు ఏం జరిగినాయి, ఏం జరగలేదు అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గుడ్డిగా మనం తీసుకున్న అరే నా కర్మ అనుకొని వదిలేసుకొని ఉండొద్దు. ఎందుకంటే మంచి ఏంది అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఆ డేట్కి సెట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకొని మీరు తీసుకున్న మొబైల్ నెంబర్లో ఎక్సలెంటా, గుడ్డా, బ్యాడా, వెరీ గుడ్డా అనేది వస్తుంది. వచ్చినా కూడా మీ నెంబరు మొత్తం కూడితే లాస్ట్ అంటే 34 కావచ్చు, 43 కావచ్చు, అంటే అది 7 సంఖ్య, 8 కావచ్చు, 17 కావచ్చు, అట్లా ఉన్న నెంబర్లు కొన్ని 8. ఇప్పుడు లాస్ట్లో నెంబరు 1, 2, 3, 4, 7, 8 వచ్చిందనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే లాస్ట్లో ఒకటి ఏమవుతుందంటే 0 నుండి 0 ఉండకూడదు. లాస్ట్ 10, 11, 12, 13, 14, 17, 18 ఈ డేట్స్ అనేది ఈ డేట్స్ కాదు, ఈ నెంబర్ అనేది వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ మొబైల్ నెంబరు మీరు తీసుకుంటే ముందు మీకు చాలా హెల్ప్గా అవుతుంది. ఫస్ట్ మీరు నెంబరే ఎక్స్చేంజ్ చేసుకోండి. లక్కీ మొబైల్ నెంబర్లు మా దగ్గర మేము చెప్తాము. ఆ లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటే మీకు 100% మంచి జరుగుతుంది. ఏ పని కాలేదన్న పని సక్సెస్ అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని నెంబర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలామంది అది ఏం జరుగుతుంది జరిగిన వాళ్ళ కూడా చాలామంది ఉన్నారు. ఆ వీడియోస్ కూడా పెడతాను. థ్యాంక్ యూ. ఓం గురుదేవ్.